ఈ ద్వైత స్థితి అనేది ఎక్కువగా సాధనలో మనిషిని బాధిస్తూ ఉంటుంది. అందుకే ధ్యానం కుదరదు. ద్వైతం, నేను వేరు భగవంతుడు, నేను వేరు భగవంతుడు, నేను ఈ విశ్వ ప్రపంచం వేరు, ఆధ్యాత్మికం వేరు. ఈ రెండింటిని కలిపి చూస్తేనే ధ్యానం కుదురుతుంది. సో ద్వైత స్థితి. ఇక మధ్య దశ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ ద్వైత స్థితి నుంచి కూడా ఆలోచనతో, విశ్లేషణతో, జ్ఞానంతో, విజ్ఞానంతో అప్పుడు కలిగే మధ్య దశ ఏంటంటే విశిష్ట అద్వైత స్థితి. విశిష్టాద్వైత స్థితి అంటే రామానుజాచార్యుల వారు ప్రతిపాదించిన ఒక సిద్ధాంతం, ఒక మార్గం. ఈ మధ్య దశ అనేది విశిష్టాద్వైత స్థితి. అంటే ఈ స్థితిలో భక్తుడు ఆత్మకు సమీపంగా వస్తాడు. తన సాధన వల్ల, తన భక్తి వల్ల సాధకుడు ఆత్మకి అతి సమీపంగా వస్తాడు, చాలా సమీపంగా వస్తాడు. దాన్ని దర్శిస్తాడు. మనస ఆత్మతో సంభాషించే స్థితి కూడా చేరుకుంటాడు. ఆత్మని దర్శిస్తాడు, ఆత్మతో సంభాషించే స్థితికి చేరుకుంటాడు. కానీ తాను ఆత్మస్వరూపం అన్న విషయం మాత్రం ఉండదు. అప్పటికీ కూడా ద్వైతం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంచెం అద్వైతం, నేను ఆయన దాసుణ్ణి, నేను ఆయన యొక్క అంశని అన్న స్థితి వస్తుంది. కానీ ఈ ద్వైతం అనే పాలు మాత్రం కొంచెం ఉంటుంది. నేను ఆయన అంశని, భగవంతుడిలో నేను కూడా ఒక అంశని, భగవంతుడినే నేను ఒక భాగాన్ని అన్న స్థితికి చేరుకుంటాను. సో కొంచెం తీవ్రతరం అవుతుంది. ఇప్పటి వరకు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం దాకా వెళుతుంది. దాస్యం దాకా వెళుతుంది, భగవంతుడి యొక్క దాసుడి కింద. సఖ్యం, భగవంతుడితో స్నేహం చేయాలంటే కొద్దిగా ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కొంచెం కొంచెం సాధన పెంచితే సఖ్యం కూడా అవ్వచ్చు, భగవంతుడితో స్నేహం చేయొచ్చు. భగవంతుడితో స్నేహం చేస్తున్నానంటే అర్థం ఏంటి? భగవంతుడు వేరు, నేను వేరు అని అర్థం కదా. వీడి నా స్నేహితుడు అంటే అర్థం ఏంటి? వాడు వేరు, నేను వేరు. సో ఆ ద్వైతం అనేది అక్కడ దాకా కంటిన్యూ అవుతున్నది. దాస్యం, దాస్యం నేను ఆయనకి దాసుణ్ణి, సో ఇద్దరు వేరు కదా. సఖ్యం, నేను ఆయనకి మిత్రుణ్ణి, నాకు ఆయన మిత్రుడు. ద్వైతం ఉందా లేదా? అక్కడ దాకా వెళ్తుంది, దాస్యం వెళ్తుంది, సఖ్యం దాకా వెళ్తుంది. ఆ ద్వైతం మాత్రం కొద్దిగా ఉంటూనే ఉంటుంది. ఇక ఉత్తమ సాధనలో ఉత్తమ దశ, ఇక్కడ అసలైన ధ్యానం మొదలయ్యేది ఇక్కడ. ఈ స్థితికి చేరుకోవాలి. ఆ ఉత్తమ దశ ఏంటంటే అద్వైత స్థితి, రెండోది లేని స్థితి. అంటే తీవ్రమైన సాధన వల్ల, భక్తి యొక్క పరాకాష్ఠ వల్ల, అన్నిటి చెప్తున్నా, తీవ్ర సాధన వల్ల భక్తి అంటే విశ్వాసం, గాఢమైన విశ్వాసం, భక్తి యొక్క పరాకాష్ఠ వలన జీవునికి ఆత్మలో విలీనం. ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో, మనస్సు అంతా బుద్ధిలో, బుద్ధి వచ్చేసి ఆత్మలో లైవ్ అయిపోతుంది. జీవించి ఉండగా, చనిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ ఎలాగా జరుగుతుంది. మనసు ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాసెస్ ఎలాగా జరుగుతుంది. ఇంద్రియాలన్నీ మనస్సు ఆ చిప్పులో ముద్రింపబడితే, మనస్సు వచ్చేసి బుద్ధి, బుద్ధి వచ్చేసి ప్రాణం, ప్రాణం వచ్చేసి ఆత్మలో లైవ్ అవుతాయి. జీవించి ఉండగా జరగాలి. అదే బ్రహ్మైక్య స్థితి, బ్రహ్మంలో ఐక్యమైన స్థితి, బ్రహ్మైక్య స్థితి. అదే జీవన్ ముక్తి. జీవించి ఉండగా లిబరేట్ అయిపోయాడు, ముక్తిని పొందాడు. ముక్తి అంటే లిబరేషన్. జీవించి ఉండగా మోక్షాన్ని పొందాడు, మోహక్షయం.
ఆత్మ తప్ప వేరే ఆలోచన లేని స్థితికి చేరుకున్నాడు. అద్వైత స్థితి. ఆ అద్వైత స్థితే అసలైన ధ్యానం. అది సిద్ధించాలంటే ఈ 5 యోగాలు కంప్లీట్ చేసుకుంటే గాని ఈ 6వ యోగమైన, అందుకోసం మన సంయమ యోగం, ఆత్మ సంయమ యోగం. సంయమం అన్నిట్లో ఒకటి కలిసిపోవడం, ఏకత్వం అన్నిట్లో ఒకటి ఐక్యం అయిపోవడం. అది ధ్యానం అంటే. ధ్యానము అంటే అది. ఇది ఎందుకు సిద్ధిస్తుంది? పెద్ద కష్టమేం కాదు. నేను చెప్తున్నది అది. ఏది కష్టం కాదు. సులువుగా మనకి మహర్షులు లేదా సద్గురువులు సులువుగా అందించారు మనకి. ఎందుకు అందరికీ సాధ్యమేరా బాబు అని చెప్పి చెప్తున్నారు. సాధ్యం ఇది కాదు అని చెప్పి ఎవరికి సాధ్యపడదని చెప్పి ఏ గురువు చెప్పడు. అందరికీ సాధ్యమే. కారణం ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపమే, తనలోనే ఉన్నాడు ఆత్మ స్వరూపంతో. దాన్ని గ్రహించడం పెద్ద కష్టం ఏముందండి? తనలోనే ఉన్న వస్తువుని గ్రహించడం పెద్ద కష్టం ఏముంది? తనకి కనిపించిన వస్తువుల గురించి ఆలోచించి దాని మీద iPhone 13, iPhone 14 వచ్చింది. ఆలోచిస్తున్నవాడు తనలోనే ఉన్న ఆత్మని గుండు గుర్తించట్లేదండి. అందరికీ సాధ్యం. దానికే సాధ్యం పడాలంటే సాధన చెయ్యాలి. సాధనే ధ్యానం.